ఇంకొక వార్త ఉంది ఇక్కడ, ఇగో ముఖ్యమైనది. ఇందిరమ్మ ఇండ్లు 600 చదరపు అడుగులు మించొద్దు, అనర్హులని తేలితే నిర్మాణంలో మధ్యలో ఉన్న రద్దు అంటూ 5 నుంచి 28 జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు. కేసీఆర్ పాలనలో రెవెన్యూ నాశనం. మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇక ఎట్టి పరిస్థితులలో వాళ్ళు చెప్పేది 600 కంటే చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్స్ కంటే మించొద్దని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్లు ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్టు తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు చేస్తామని హెచ్చరించారంటూ అట్లా చెప్పే బదులు, ఆగం చేసే బదులు మార్చుకోమని చెప్తే అయిపోతుంది. ఒకవేళ అదేం పెద్ద కష్టం కాదు, బేస్మెంట్ తగ్గించి అవసరమైతే ఇల్లు 600 గజాలు అంటే 600 చదరపు స్క్వేర్ ఫీట్స్ లోపు కనుక చేసుకుంటే కొంత బెటర్. వాళ్ళు చేసుకునే అవకాశం ఇవ్వండి. నేను ప్రజల తరపున అడుగుతా ఉన్నా, వాళ్ళ అనర్హులను తేల్చి వాళ్ళకు ఇవ్వకుండా చేయకండి. అవసరమైతే వాళ్ళకు కొంత టైం ఇచ్చి తగ్గించుకోమని చెప్పండి. ఈ రైతు రుణమాఫీ లెక్కన అయిపోతుంది ఆయనతో. మళ్ళీ మీద ఉన్న వాళ్ళు అనర్హులు అంటే ఆటే వీకినట్టు అయిపోతుంది. లోపల చేసుకోరని చెప్పింది మీరే, మళ్ళీ చేయకుండా ఉన్నది మీరు. అందుకే ఇక్కడ కూడా ఆ 600 చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్స్ లోపు చేసుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. ఇచ్చి టైం ఇచ్చి చూడండి. చేసుకోకపోతే తర్వాత సంగతి, కానీ చేసుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇల్లు అనే విషయం చాలా సెంటిమెంట్ ప్రజలకి. ఎవరికైనా ఒక మానవునికి ఒక గూడు అనేది ఒక సెంటిమెంట్. ఒక మనిషి 50 ఏళ్ళు కష్టపడ్డా 60 ఏళ్ళు కష్టపడ్డా చివరికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కలగంటా ఉంటాడు. సో దానికి తగ్గట్టుగా మీరు అవసరమైతే చేదోడు వాదోడు ఉండరు, లేదంటే తోడ్పాటును అందించారు తప్ప ఆయన బొంద పెట్టకూరి, ఆగం చేయకూరి. కొంత సపోర్ట్ చేసి ఇది అధికారులను చెప్పమని చెప్పండి, ఇది మీరు కట్టింది తప్పు. ఒకవేళ బేస్మెంట్ ఎక్కువైనా అంటే 600 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కొలితేసి ఇది తగ్గించుకుంటే నీకు బిల్లు వస్తుంది, లేకపోతే లేదంటే ఆయన పైసలు ఉంటే కట్టుకుంటాడు, లేకపోతే ఈ ఇంట్లోకి వచ్చేస్తాడు తగ్గించుకొని. తెలియక కొంతమంది, అర్థం కాక కొంతమందికి సెట్ కాక, కొంతమంది వాస్తని లేకపోతే ఎవడో మేస్త్రి చెప్పిండని ఏం కాదు వస్తుందని లోకల్ లీడర్ చెప్పడం వల్ల నష్టపోయిన వాళ్ళకి మాత్రం నష్టం చేయకండి. ఇంకా అలా ఎలాగో కట్టిన దానికి నష్టం అవుతుంది ఆయనకి. సో అది కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. మీరు అవకాశం ఇవ్వండి ఒకసారి.